ఉన్న ఆకులు చూసారు కదండీ! జామాయిల ఆకులు. దీంతో చాలా ఔషధ గుణాలున్నాయి. అందుకని ఈ ఆకులు ప్రత్యేకంగా తెప్పించానండి చాలా దూరం నుంచి. వేపాకు, కలబంద, బత్తాకాయ తొక్కలు, తులసాకు, జామాయిలాకులు వీటిని బాగా శుభ్రం చేసుకున్నాక ఎండిన తర్వాత ఇలా పౌడర్ చేసుకుని ధూపం వేసుకుంటే దోమలు రాకుండా ఉంటాయండి. గుగ్గిలమండి ఇదిగోండి. నిప్పుల్లో వేడి నిప్పుల వేపాకు, జామాయిలాకు అవన్నీ మొక్కలన్నీ మిశ్రమాన్ని ఎండబెట్టిన పౌడర్ అండి. వీటిలో మనం వాడితే దోమలు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అన్ని చచ్చిపోతాయి. అమ్మమ్మ, నాయనమ్మలు ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసుకునేవారు. సాంబ్రాణి, గుగ్గిలం, కర్పూరం వీటన్నిటిని ఉపయోగించి ధూపం వేయటం దేవుని భక్తితో మాత్రమే కొలవటం కాదండి. ఇంట్లో ఉన్న వైరస్, సూక్ష్మజీవులు, అంటువ్యాధులు కలిగించే ప్రతి కీటకాలు మరణించేవి. ఇల్లైతే పరిమళ భరితంగా వెదజల్లుతూ నెగిటివ్ ఎనర్జీ పారిపోయేది. ఇన్ని మేలులు ఉన్నాయి కాబట్టే వాళ్ళు నిత్య అలవాటుగా మార్చుకున్నారు. పిల్లలకి సాంబ్రాణి వేయటం కూడా ముఖ్య ఉద్దేశం అదేనండి. నిమ్ము కూడా దరిదాపుల్లో కూడా పిల్లలకు చేరేది కాదు. ఇన్ని మేలులు ఉన్నాయి కాబట్టే వాళ్ళు సాంబ్రాణి వేసేవారండి. మనం కూడా ఇక నుంచి దీన్ని అలవాటుగా మార్చుకుందామా?